నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వటం కూడా మర్చిపోకండి. ఈ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ముఖ్యంగా రాయలసీమ ప్రజలు సంతోషించాల్సినటువంటి సందర్భం, గర్వపడాల్సినటువంటి సందర్భం. కరువు నేల మీద పరిశ్రమల పంట పండుతున్న దాన్ని కళ్ళారా చూసి ఆనందించాల్సినటువంటి సందర్భం. అయితే ఎందుకో విచిత్రంగా పెద్దగా మీడియాలో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి దీని గురించి చర్చ అయితే జరగట్ల, దీని గురించి డిస్కషన్ అయితే జరగట్ల. ఇంకా పొదుపు చర్యలు, పెట్రోల్ ధరల పెరుగుదల, బంగారం కొనొద్దు అన్నటువంటి అంశం, ఇతర అంశాల మీద తెలంగాణలో అయితే ఆ బండి భగీరథ కేసు, వీటి మీదే ఎక్కువ చర్చలు, ఎక్కువ అంశాలు, ఎక్కువ హడావుడి అయితే కనిపిస్తుంది. సరే, కాస్త మంచి విషయాలు కూడా అప్పుడప్పుడు అందరికీ తెలియజేసే ప్రయత్నంలో భాగంగా వీడియోలు చేస్తున్న క్రమంలో ఈరోజు ఈ సబ్జెక్టు మీద వివరంగా సింపుల్ పదాలతోటి అర్థమయ్యే రీతిలో ఎందుకు మనం గర్వించాలి, ఎందుకు సంతోషపడాలి, ఈరోజు సాక్షాత్తు రక్షణ మంత్రి ఆంధ్రప్రదేశ్లో రక్షణ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన క్రమంలో ఆ ప్రాజెక్టులు ఏంటి, ఏమున్నాయి అందుట్లో అనేది నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఒకప్పుడు కరువు సీమలో కార్ల పంట పండుతోంది, ఇది గర్వకారణం, సంతోషించాల్సిన విషయం అని చెప్పేసి కియా ఫ్యాక్టరీ వచ్చినప్పుడైతే సంతోషించాం. మనం కియా గురించి ఎప్పటికీ స్టిల్ చెప్పుకుంటూనే ఉంటాం. అలాంటిదే మరో సందర్భం అన్నమాట. ఆంధ్రప్రదేశ్లో కారులు మాత్రమే కాదు, యుద్ధ విమానాలు కూడా పండబోతున్నాయి. యుద్ధ విమానాలను కూడా మనం తయారు చేయబోతున్నాం. ఇది కదా మనం సంతోషించాల్సిన అంశం, ఇది కదా మనం ఆనందించాల్సిన అంశం. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో, కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు, ఆ టాప్ 5 కంట్రీస్ తీస్తే 5వ తరం విమానాలు ఉన్నటువంటి, అందుట్లో కూడా సొంత తయారీ ఉన్నటువంటి దేశాలు తక్కువ స్థాయిలో ఉన్నాయి. వేళ్ల మీద లెక్క పెట్టగలిగినటువంటి స్థాయిలో మాత్రం ఉన్నాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి భారతదేశం కూడా వచ్చి చేరుతోంది. ఇది కదా అద్భుతమైన అంశం, ఇది కదా అద్భుతమైనటువంటి పాయింట్. ఎస్, ఇప్పటివరకు 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి స్వయం సమృద్ధిగా తయారు చేసుకునేటటువంటి దేశాలు తక్కువ ఉంటే తాజాగా ఆంధ్రప్రదేశ్ కూడా ఆ జాబితాలో చేరి, మేమేం తక్కువ కాదు, మేము కూడా మా దేశంలో మా టెక్నాలజీతోటి, సాధ్యమైనంత వరకు మా టెక్నాలజీతోటి, పూర్తి స్థాయిలో 100% అని నేను చెప్పను కానివ్వండి, సాధ్యమైనంత వరకు మా టెక్నాలజీతోటి మేము మా సొంత ఎయిర్ క్రాఫ్ట్లు తయారు చేసుకుంటాం, యుద్ధ విమానాలు తయారు చేసుకుంటాం అని చెప్పేసి ముందుకు వచ్చింది. ఆ కీలకమైనటువంటి ప్రాజెక్టు ఈరోజు పుట్టపర్తిలో శంకుస్థాపనకు నోచుకున్నటువంటి పరిస్థితి. అదేంటయ్యా అంటే ఏఎంసీఏ, క్లుప్తంగా చెప్పాలంటే ఏఎంసీఏ అని చెప్తారు, అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. డిఆర్డిఓ, అదేవిధంగా హిందుస్థాన్ ఏరోనాటికల్స్, ఈ 2 ప్రధానమైనటువంటి సంస్థలు కలిసి ఈ యొక్క అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీని పుట్టపర్తి ప్రాంతంలో చేయబోతున్నాయి. ఇది 5th జనరేషన్ ఫ్లైట్స్ అనమాట. అంటే సహజంగా ఫ్లైట్ ఏదన్నా యుద్ధ విమానం వెళ్తుందంటే రాడార్లు గుర్తించి అలర్ట్ చేస్తే దాన్ని కూల్చేయడానికి క్షిపణులు ప్రయోగించడం, ఇంకా రకరకాలుగా అవసరమైతే దానికి కౌంటర్గా ఇటు దేశం ఇతర దేశం మళ్ళీ ఎయిర్ క్రాఫ్ట్లు ప్రయోగించడం, ఇవన్నీ జరుగుతుంటాయి. అయితే ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్లు ఏంటంటే స్టెల్త్ ఫైటర్ జెట్ అంటారు వీటిని. వీటి యొక్క తయారీ ద్వారా మనం ప్రపంచానికి తెలియజేస్తుంది ఏంటంటే ఇవి రాడార్లకు కూడా దొరకవట, రాడార్లకు కూడా దొరకవు. వాటిని కనిపెట్టడానికి రాడార్ తరంగాలు పంపించినప్పుడు ఆ తరంగాలను ఈ ఎయిర్ క్రాఫ్ట్లు శోషించుకొని, అంటే వాటిలోకి నిక్షిప్తం చేసుకొని ఆ తరంగాలను ఇది చేస్తానమాట. అంటే ఫైనల్గా ఈ రాడార్ ద్వారా వాళ్ళు ఎయిర్ క్రాఫ్ట్ వస్తుందా లేదా అనేది చూసేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఆకాశంలో చిన్న పెట్టె ఎగురుతున్నట్టు, ఏ గద్దె ఎగురుతున్నట్టు, ఏ పావురం ఎగురుతున్నట్టు, ఈ టైప్లో ఏదో ఒక పక్షి ఎగురుతున్నటువంటి ఫీలింగ్ కలిగిస్తుంది తప్ప యుద్ధ విమానం వస్తుందని చెప్పేసి దాని గుట్టుమట్లు తెలియకుండా చాలా తేలిగ్గా రాడార్ల కన్నుగప్పి కూడా తప్పించుకోగలిగేటటువంటి సామర్థ్యం మన గడ్డ మీద తయారు చేసేటటువంటి ఎయిర్ క్రాఫ్ట్లకు ఉండబోతున్నట్టు. ఇక దీంట్లో కూడా ఆయుధాలని నిక్షిప్తం చేసుకోవటం కానివ్వండి, వాటిని విడిచిపెట్టడం కానివ్వండి, ఇలా రకరకాలుగా అనేక వ్యవస్థలు, అద్భుతమైనటువంటి వ్యవస్థలు, అద్భుతమైన టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీ, వీటన్నిటిని నిక్షిప్తం చేసి 5వ తరం ఫైటర్ జెట్స్ని ఇక్కడ తయారు చేసేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు.
ఇంతేనా అంటే కాదు. కేవలం యుద్ధ విమానాలు మాత్రమే తయారు చేస్తున్నారంటే కాదు. ఇది 15,000 కోట్ల రూపాయలు, కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి. అయితే ఇందులో 15 నుంచి 16,000 కోట్ల రూపాయల పెట్టుబడి మాత్రమే. ఇది 2035 నాటికి పూర్తి స్థాయిలో మన దగ్గర నుంచి యుద్ధ విమానాలు ప్రొడ్యూస్ అవుతాయని కూడా చెప్తున్నారు. పైగా ఇది టెస్టింగ్ సెంటర్ కూడా. అక్కడ విడిభాగాలని అమర్చడం, కొన్ని విడిభాగాలను తయారు చేయటం, అసెంబుల్ చేయటం, ఫైటర్ జెట్ తయారు చేసి మొత్తానికి దాన్ని టెస్ట్ చేయటం. ఈ టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి టెస్టింగ్ సెంటర్ కూడా అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అన్నమాట. ఇక దీంతో పాటుగా డ్రోన్ సిటీకి పోతాం. అనేక రక్షణ రంగ ప్రాజెక్టులు చెప్పేసి ఎందుకన్నానంటే ఒకటి కాదు, అనేకం ఉన్నాయి ఇందులో. ఈ ఏఎంసీఏతో పాటుగా డ్రోన్ సిటీకి కూడా ఇక్కడ ఓతం కలిపి ఓరకల్లో డ్రోన్ సిటీ రాబోతుంది. అందుట్లో ఎస్పెషలీ ఈ రక్షణ రంగానికి సంబంధించిన డ్రోన్లు. మీరు అమెరికా, ఇజ్రాయెల్ రెండూ కలిసి ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేస్తున్నటువంటి సంగతి మనకు తెలిసిందే కదా. ఇరాన్ అమెరికా యుద్ధం గురించి మనకు తెలిసిందే కదా. ఇందులో ఇరాన్ ఫైటర్ జెట్లు వాడట్లేదు ఎక్కువగా, వాళ్ళు డ్రోన్లు వాడుతున్నారు. వాళ్ళు ఫైటర్ జెట్లకు కానీ క్షిపణులకు కానీ ఇజ్రాయెల్ వంటి దేశాలు, అమెరికా వంటి దేశాలు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే వీళ్ళు తెలివిగా లక్షలు, 15 లక్షలు 20 లక్షల్లో ఒక డ్రోన్ తయారు చేసి ఆ డ్రోన్ ద్వారా కొడుతున్నారు వీళ్ళు. అలాంటి డ్రోన్లు కుప్పలు తెప్పలుగా ఇరాన్ తయారు చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే రేపటి రోజున మానవరహిత యుద్ధానికే ఎక్కువ ప్రాధాన్యత ఉండబోతోంది అని చెప్పేసి ప్రపంచం ఆల్రెడీ గుర్తించింది. ఏది యుక్రెయిన్ రష్యా యుద్ధంతోనే గుర్తించింది. ఇప్పుడు ఇరాన్ తోటి అది పీక్కి వెళ్ళిపోయింది. ఇరాన్ బలం ఏంటయ్యా అంటే వాళ్ళు యుద్ధంలో కూడా, వాళ్ళు శత్రువులను ఎదుర్కోవడంలో కూడా చాలా తక్కువ ఖర్చు పెడుతున్నారు. అది కూడా డ్రోన్లు తయారు చేసి మరీ కొడుతున్నారని చెప్పేసి మనం అబ్బురంగా చెప్పుకున్నాం కదా. అలాంటి డ్రోన్లే ఇక్కడ తయారు చేయబోతున్నారు. యుక్రెయిన్ రష్యాని ఎదుర్కొనేందుకు, రష్యా చాలా బలమైన దేశం, చాలా పెద్ద దేశం, అయినా కానీ ఎందుకు ఎదుర్కొని నిలబడుతుందంటే వీళ్ళు మానవరహితంగా డ్రోన్ల ద్వారా చిన్న మిషన్స్ తోటి పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నారు. అదే వాళ్ళ సక్సెస్ సీక్రెట్. అలాంటి రక్షణ రంగ డ్రోన్లను ఇక్కడ తయారు చేసేటటువంటి పరిశ్రమ డ్రోన్ సిటీకి ఊతం కల్పించబోతున్నారు. దాంతోపాటుగా డిఫెన్స్ సెక్టార్లో కావలసినటువంటి ఆయుధాలు ఏవైతే ఉన్నాయో, క్షిపణుల తయారీ కానివ్వండి, గన్స్ కానివ్వండి, బాంబులు కానివ్వండి, ఇంకా ఇతర యుద్ధ పరికరాలు అన్నీ తయారు చేసేటటువంటి రకరకాల పరిశ్రమలకు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అంటే ఒక రకంగా భారతదేశ రక్షణ రంగానికి, రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి కీలకమైన పరిశ్రమలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. అందుట్లో అన్నిటికన్నా మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది యుద్ధ విమానాలు, 5th జనరేషన్ యుద్ధ విమానాల యొక్క తయారీ, ప్రస్తుతానికి అసెంబ్లింగ్ యూనిట్, టెస్టింగ్ సెంటర్సు, యుద్ధ విమానాలను ఇక్కడి నుంచి ప్రొడ్యూస్ చేసేటటువంటి విధానం, డ్రోన్ సిటీ, డ్రోన్ల తయారీ, దాంతోపాటుగా ఇతర యుద్ధ పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తయారు చేసేటటువంటి శక్తియుక్తులు కలిగినటువంటి పరిశ్రమలు అనేవి ఆ చుట్టుపక్కల ఏర్పాటు కాబోతున్నాయి. ఇవి దాదాపుగా మొత్తంగా కలిపితే దాదాపు 4 లక్షల కోట్ల రూపాయల పైచిలకు పెట్టుబడి. అంటే కేవలం యుద్ధ విమానాలు మాత్రమే కాదు, ఇంకా రకరకాల కంపెనీలు అని చెప్పాను కదా. ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రకటన ఒక్కసారి చూసినట్టయితే 4.63 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి, 4.11 లక్షల ఉద్యోగాలు, 239 పరిశ్రమలు. ఇది చారిత్రాత్మక సంకల్పానికి జవం పోస్తూ ఎయిర్క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ అండ్ ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, ఇతర రక్షణ రంగ ప్రాజెక్టులకు నేడు శంకుస్థాపన అని చెప్పేసి కూడా చాలా క్లియర్గా చెప్పారు. 350 ఎకరాల ఏరో కాంప్లెక్స్, 15,800 కోట్లతో నిర్మాణం, అనేక అనుబంధ పరిశ్రమలకు కేంద్రంగా మారనుంది. 7,500 మందికి ఉద్యోగాలు. ఏడీఏ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రాజెక్టు నిర్మాణం, 5వ తరం స్టెల్త్ సాంకేతికత. ఇది ప్రధానం. దాంతోపాటు మిగిలిన పరిశ్రమలు అన్నమాట. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పూర్తిగా ఈ దేశానికి రక్షణ హబ్గా మారబోతోంది. ఎలా అంటారా, శ్రీహరికోటలో అక్కడి నుంచి రాకెట్లు ప్రయోగిస్తున్న అంతరిక్షానికి ఉపగ్రహాలు పంపించేటటువంటి సామర్థ్యం భారతదేశంలో శ్రీహరికోటకి మాత్రం ఉంది. అది కూడా మన నెల్లూరు జిల్లా. ఇక ఇక్కడ రాయలసీమలో ఈరోజు యుద్ధ విమానాల తయారీ, వాటి యొక్క టెస్టింగ్, అదేవిధంగా డ్రోన్ సిటీ, వీటన్నిటిని ఏర్పాటు చేస్తున్నాం. కృష్ణా జిల్లా నాగాయలంకలో క్షిపణి పరీక్షా కేంద్రం అక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇక వైజాగ్లో నావెల్కు సంబంధించినటువంటి టెక్నాలజీ, నావెల్ బేస్ కానివ్వండి, ఇవన్నీ అక్కడ ఉన్నాయి. అంటే
ఆకాశంలో గగనతల యుద్ధానికి అవసరమైనటువంటి ప్రాజెక్టులు, అదేవిధంగా నావికా దళానికి అవసరమైనటువంటి అంశాలు, అదేవిధంగా ఆర్మీకి అవసరమైనటువంటి క్షిపణులు, ఇవన్నీ డ్రోన్లు, టెక్నాలజీ, ఇవన్నీ ఏ రకంగా చూసినా, నాగాలంక చూసినా కానీ, విశాఖపట్నం చూసినా కానీ, పుట్టపర్తి చూసినా కానీ, ఓరవకల్లు చూసినా కానీ, అదేవిధంగా నెల్లూరు శాటిలైట్ కేంద్రం, శ్రీహరికోట, ఇవన్నీ చూసినా కానీ ఇవన్నీ వ్యూహాత్మకంగా భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ ఒక రక్షణ హబ్గా నిలవబోతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. సో ఇంత మంచి అంశం, ఇంత మంచి అవకాశం, ముఖ్యంగా ఏరోనాటికల్ ఇంజనీర్లకు కూడా ఎక్కువగా ఇక్కడ ఉద్యోగాలు దొరికేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. దీన్ని అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళినట్టయితే భవిష్యత్తులో మరిన్ని డిఫెన్స్ ఆధారిత ప్రాజెక్టులు కూడా వచ్చాయి. ఇప్పుడు ప్రస్తుతం కొన్ని ప్రాజెక్టులు ఒక విత్తనం వేశారు, ఇది మొలకెత్తితే దీని అనుబంధంగా అనేక పరిశ్రమలు, డిఫెన్స్ తయారీలకు సంబంధించిన అనేక అంశాలు మనకి ఇక్కడ రాయలసీమలో ఏర్పాటయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, వీటికి దగ్గరగా ఉండటం కూడా అక్కడ కలిసి వచ్చేటటువంటి అంశం. ఎందుకంటే ఆల్రెడీ దీనికి సంబంధించి కొన్ని ప్రాజెక్టులు అక్కడక్కడ ఉన్నాయి. సో ఆ కారిడార్లో, ఆ డిఫెన్స్ కారిడార్లో ఇది కూడా ప్రధానమైనటువంటి భాగం కాబోతోంది. ఇది మనం సంతోషించాల్సినటువంటి అంశం, గర్వించాల్సినటువంటి అంశం, ఆనందపడాల్సినటువంటి అంశం. ఇలాంటి మరిన్ని ప్రాజెక్టులు మన రాయలసీమ గడ్డ మీదకి రావాలి. రాయలసీమ రేపు రక్షణ సీమగా వెలుగొందాలని చెప్పేసి అయితే మనం అందరం కోరుకుందాం. సో ఈ వీడియో నచ్చినట్టయితే ముందు ఒక లైక్ ఇవ్వండి, ఆ తర్వాత 10 మందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.